హలో గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఆ గేమ్ పేరు వచ్చేసి మోటల్ మేనేజ్ సిమ్యులేటర్ గేమ్. ఓకే, లాగిన్ అవ్వాలా? నెట్ కావాలా? నెట్ కావాలి. సో లాగిన్ అయ్యా ఫైనల్గా గేమ్ అయితే లాగిన్ అయిపోయా. అండ్ వెల్కమ్ టు మోటల్ మేనేజ్ సిమ్యులేటర్ ఎపిసోడ్ నెంబర్ 1. సో దీంట్లో ఏం లేదబ్బా, మనమైతే చాలా చెయ్యాలి. అంటే ఒక హోటల్ నడపాలి, ఒక సూపర్ మార్కెట్ అండ్ పెట్రోల్ బంక్, జిమ్, స్విమ్మింగ్ పూలు, ఆ తర్వాత ఎక్సెట్రా చాలా ఉన్నాయి. సో ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. అండ్ ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు ఆడిన గేమ్సే, ఓకేనా? ఇప్పుడు మీరు కొత్తగా అనుకోకండి, నేను ఇవన్నీ ఒకప్పుడు ఆడిన గేమ్స్. ఇలా రూమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చదవాలి. సో ఇక్కడ టూల్స్ చెప్పాక వీళ్ళే చెప్తారు సగం గేమ్. అంటే ఫస్ట్ రూమ్ వీళ్ళు చెప్తారు, సెకండ్ రూమ్ మనమే చేసేసుకోవాలి. అండ్ ఈ గేమ్ కూడా చాలా చాలా అప్డేట్లు అయితే మనకి ఇస్తుంది. సో మీకు చెప్తాను. అండ్ పేర్లు కూడా పెట్టుకోవచ్చు. అంటే లైక్ మీకు నచ్చిన పెయింట్ కానీ, మీకు నచ్చిన ఫ్లోర్ కానీ, మీకు నచ్చిన వాల్ కానీ ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే వీళ్ళు చెప్పినే కొనాలి మనం. సో ఇక్కడ డెలివరీ అవ్వాలి. ఐ థింక్ డెలివరీ ఇక్కడికి వస్తుంది. ఒకప్పుడు అలాగానమాట, గాల్లోనే ఇక్కడ పడిపోయి ఉండేవి. సో ఇప్పుడు ఐ థింక్ సో డెలివరీ వ్యాన్ ఏమన్నా రావచ్చు. నేను ఆడి కూడా చాలా రోజులు అయిపోయింది గేము. ఇదేంటిది, క్రిస్మస్ రాకముందు ఆడా ఈ గేమ్. ప్లేస్ అయిందని చూపిస్తున్నారు, బట్ లేదు. డెలివరీ వ్యాన్ అయితే వచ్చింది. వా సూపర్ సార్. డోర్లు ఓపెన్ చేయాలా, వీడియో ఓపెన్ చేయాలా? చాలా అప్డేట్లు వచ్చాయి అండ్ బాగున్నాయి అప్డేట్లు కూడా. 3 తీసేసుకున్నా అండ్ 3 ఇక్కడ వేసేసా. అండ్ 3 ఒకటి తీసుకొని, అరే తీసుకోరా, వెళ్ళాను. అవును తీసుకోవాలి కదా. టేక్ ఆబ్జెక్ట్ బాక్స్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఈ సైడ్స్, ఈ వాల్స్కి పెయింట్ చేశారు. ఓకే, అంటే అప్డేట్ వచ్చింది కదా. సో దానివల్ల నాకైతే గేమ్ అర్థం కాలేదు. అండ్ అప్పట్లో ఇలా లేదు గైస్, గేమ్ భలే ఉన్నింది అప్పుడు. ఇంకా ఫాస్ట్ డెలివరీ, అది మనం ఇటు పెట్టామో అటు వచ్చేస్తుంది అయితే అప్పుడు మాత్రం. అండ్ ఈ గేమ్ నేను ఫ్యూచర్లో ఆడదామో లేదో చెప్పండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అబ్బాయి చూడండి ఎట్టున్నాయి, ఆయన వామిటింగ్ వచ్చేసేటట్టున్నాయి. బట్ నో ప్రాబ్లం, మీకోసం ఏదైనా భరించడానికి సిద్ధం. ఇప్పుడు ఇది తీసుకొని, ఓకే ఇది తీసేసుకొని ఓపెన్ చేసి దీన్ని కూడా. అండ్ చదువు ఇప్పుడు పైన వాటి బాగుంది కదా. నాకైతే ఇది పైది నచ్చింది కింద దానికంటే. పైది బాగుంది. అండ్ ఫ్యూచర్లో రూమ్స్ అయితే చాలా ఉంటాయి అండ్ జిమ్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి దాంట్లో కావాల్సిన వస్తువులు అయితే పెట్టుకోవాలి. లైక్ ఇదొకటి. అండ్ టాయిలెట్స్ కూడా ఉంటాయి, సింక్ కూడా ఒకటి పెట్టుకోవాలి. ఆ తర్వాత టాయిలెట్స్లో వాష్రూమ్ ఒకటి అండ్ బెడ్ కూడా. అండ్ ఇంకొకటి బెడ్కి సంబంధించినవే పెట్టాలన్నమాట మీరు. అంటే ఏ బెడ్షీట్ సెట్ అయింది. సో అలాగా. సో యాడ్ వచ్చినట్టుంది. యాడ్ అయితే స్కిప్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇది రావాలి కదా ఫాస్ట్గా మనకి. ఆర్డర్ వచ్చేసినట్టుందా? వచ్చేసింది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో నేను మీకు ఏ నోటిఫికేషన్ పెట్టినా ఆ వీడియో అయితే వస్తుంది, ఏ వీడియో పెట్టినా. సారీ, తప్పుగా చెప్పేస్తున్నానా. లాస్ట్ దాంట్లో కూడా అంతే కదా. బెడ్ ఒకటే, ఇంకా పోరా నీ పని అయిపోయింది. ఇప్పుడు బెడ్ అయితే ప్లేస్ చేసుకోవాలి మనం. ఓపెన్ చేసి మీకు నచ్చిన స్పాట్ గైస్. దీనికైతే ఎటువంటి ఇది ఉండదు, మనమే ఒక మోటల్ నడుపుతున్నట్టుగా చేసుకోవాలి. బట్ ఫ్యూచర్లో అయితే ఇది చాలా ల్యాగ్ వస్తుంది గేమ్ అయితే. ల్యాగ్ రాకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకంతకంటే మంచి గేమ్ అయితే మీకు దొరకదు. నేను ఎందుకు ఆపేసానంటే అప్పట్లో ఇన్ని అప్డేట్లు లేవు అబ్బా. నేను ఆడే గేమ్ అయిపోయింది అప్పట్లో అసలు ఇన్ని అప్డేట్లే లేవు. ఉంటే ఏమేమి ఉన్నింది, స్విమ్మింగ్ పూల్ ఉన్నింది, సూపర్ మార్కెట్ ఉన్నింది, పైన కేఫ్ ఉన్నింది అప్పుడు. అండ్ ఇది ఉన్నింది అండ్ అది కూడా ఉన్నింది, స్విమ్మింగ్ పూల్ ఉన్నింది. ఇంకంతే, ఇంకేమీ లేవు. రూమ్స్, స్టోరేజ్ రూమ్ కూడా ఉంది అబ్బా దీంట్లో. అండ్ లైబ్రరీ కూడా ఉన్నట్టుంది. సో అన్నీ ఉంటాయి గైస్, మీరు లైక్ చేయాలి. కానీ నేనైతే మీకు అన్నీ అర్థమయ్యేటట్టు చూపించుకుంటా. సో నాకు నచ్చిన స్పాట్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలానే కదా రూమ్స్ ఉండేది. అరే నొక్కురా నాయన ఓపెన్. అండ్ మీకు నచ్చిన డైరెక్షన్లో కూడా తిప్పుకోవచ్చు. నేనైతే ఈ మూలకు ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేసా. అండ్ ఇప్పుడు అరే
అండ్ యా ఫైనల్గా మొత్తం అయితే కంప్లీట్ చేసేసా. అండ్ ఇప్పుడు మోటార్ని ఆన్ చేసేయాలి. యా అండ్ ఫ్యూచర్లో వీటికి పేర్లు కూడా పెట్టచ్చు అనుకుంటా. వెయిటింగ్ ఫర్ ఏ కస్టమర్. అండ్ ఇది కూడా ఉంది, ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు మనకి. సో దీన్ని ఎక్కడ పెడదామంటే గోడకి ఇక్కడ తగిలిచ్చేద్దాం. ప్లేస్ బాగుంది. అండ్ పనులు కూడా ఉంటారు. అండ్ మీరు అయిపోగానే వెంటనే ఆఫ్ చేసేసుకోండి. చాలామంది వస్తారు కస్టమర్స్, అయితే మీరు వద్దన్నా వస్తారు కస్టమర్స్. సో దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ రూమ్స్ అనేవి ఉంటాయి, పేడ్ రూమ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీరు కొట్టేస్తే వాళ్ళైతే రిజర్వేషన్ తీసుకుంటారు. 24 గంటలు వీడికైతే ఉంటుంది. యా ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కంప్లీట్, సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ యా ఇప్పుడు మీకు చూపిస్తా ప్రశాంతంగా గేమ్. సో దీంట్లో ఉంటే మనకు కావాల్సిన వస్తువులు, యాక్సెసరీస్. అండ్ ఫ్యూచర్లో అక్కడ ఉంటాయి కదా డెలివరీకి సంబంధించి, జిమ్కి, కేఫ్కి. సో ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ నేనైతే ఫర్నిచర్ చూపిస్తా, బెడ్, విండోరు ఇవన్నీ కూడా చూడండి. ఫ్యూచర్లో ఏసీస్ కూడా ఉన్నాయి, మంచిది. అండ్ డబ్బులు కూడా మంచివేలండి. ఫ్యూల్ అంటే ఫ్యూల్ పెట్టుకోవడానికి ఇక్కడ నాకు తెలిసి అదే అనుకుంటా, యాడ్స్ రాకుండా. అండ్ ఇవైతే వీళ్ళైతే సర్వెంట్స్ అనమాట, ప్రతి ఒక్క సర్వెంట్స్, కేఫ్ వీళ్ళందరూ. అండ్ డెలివరీ వ్యాన్ మనం చూస్ చేసుకోవచ్చు ఎంత పెద్దది కావాలా అనేది. సో దీనికైతే 1000 పడుతుంది. యా బాగుంది గేమ్ అయితే, బాగుంది అనుకోవాలి. ఇప్పుడు మనం మోటల్కి పేరు అయితే పెట్టాలి మనం. సో మనమైతే మోటల్ వీజికే మోటల్. అండ్ మీకైతే ఈ గేమ్ మొబైల్లో, ఐ మీన్ అదేంటది, యా మొబైల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ గేమ్ పేరు మోటార్ మేనేజ్మెంట్ సిమ్యులేటర్. చూపిద్దామా ప్లేస్టోర్లో మీకు? వదిలేండి అబ్బా, సర్చ్ చేసేయండి మోటార్ మేనేజ్ సిమ్యులేటర్ గేమ్ పేరు. సో ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్, మీ నుంచి ఆశించేది అది ఒకటే అబ్బా, ఒక లైక్ చేయండి. అండ్ యా ఫైనల్గా రూమ్ అయితే వాడు ఖాళీ చేసాడు. బాత్రూమ్ క్లీన్ చేసేయండి, దీన్ని కూడా క్లీన్ చేసేయండి. ఇక మీ పని మీరు చేసుకోండి. రూమ్ వాజ్ ఎంటీ కాబట్టి, రూమ్ ఎంటీగానే ఉంటుంది, ఎవరు లేరు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ షాప్ ఓపెన్ చేసేసుకోండి. మోటార్ ఓపెన్. యా మోటార్కి పేరు మర్చిపోయానా, సరిపోయింది. యా ఫైనల్గా మోటార్కి పేరు కూడా పెట్టేశాను. మీకైతే బయట చూపిస్తాను అది. సో వీడు ఒక్కడే వచ్చాడు కాబట్టి వీడికి ఒక్కడికే ఇచ్చేద్దాం రూము. అండ్ ఈరోజు సెకండ్ రూమ్ కొందామా వద్దా అని ఆలోచిస్తున్నా. యా విజికే మోటల్ సూపర్, మన మోటల్ పేరు. అండ్ 200 పెట్టి రూమ్ కొనేసా. అండ్ ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాల్సిన పరిస్థితి మనదే. యప్ అండ్ క్లీన్ చేసేద్దాం. ఫ్యూచర్లో చాలా అప్డేట్లు అయితే వస్తాయి ఈ గేమ్లో, అందుకే నేనైతే ఆపేసేద్దాం. ఏం అప్డేట్లు ఊరికే సోది కొడుతుంది అప్డేట్లతో వస్తే నాకు. అండ్ ఫస్ట్ పెయింట్స్ కొనాలి మనం, ఏది కొన్నా కొనకపోయినా నీట్గా మంచిగా ఈ రూమ్ని డెకరేట్ చేద్దాం వాళ్ళు చెప్పినట్టు కాకుండా. సో 8% నిండిపోయింది దీనికే వ్యాను. కింద కార్పెట్ విషయానికి దీన్ని అయితే వాడతాను నేను. పైన సీలింగ్ కాబట్టి ఇది మొత్తం 213. ఇంకా వీటిల్లో ఫర్నిచర్స్లో బెడ్ వాడదామా 300. 33% నిండింది అంతే, మంచిది. అండ్ సింక్ పడుతుంది కదా, సింక్ 100 రూపీస్ అంతలేవా. సో సింక్ తీసేయి, సర్లే ఇవి ఆర్డర్ పెడతామా ఫస్ట్. ఏదో తీసేసానే సింక్, అంతేనా. బెడ్ ఏది, బెడ్. అరే సరిపోయింది కేసు. నేనేం చేశాను, పెయింట్స్ తీసేసాను. ఓకే అన్నీ తీసేద్దాం, ఆగండి, నాకు మెంటల్ ఎక్కిపోయింది సడన్గా. సో ఇప్పుడు మనం ఫస్ట్ వాల్స్లోకి వచ్చేసేసరికి, అండ్ మొత్తం ఫైనల్గా పెట్టేశాను. అండ్ ఇక ఆర్డర్ పెట్టేద్దాం ఫస్ట్. ఇవి వచ్చాక నేనైతే రూమ్ రెడీ చేసేస్తాను మిగిలిన డబ్బులతో. వీడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇలా త్వరగా సర్వీసులు అయితే కొన్ని జరుగుతాయి, మన అదృష్టం ఉంటేనే అది. అండ్ మీరైతే చాలా తొందరగా అయిపోవాలంటే గేమ్ క్యూటే మళ్ళీ వచ్చేయండి, అందులోపల ఓడే వెళ్ళిపోతాడు. ఓకే మంచిది. అండ్ ఫైనల్గా మనకైతే ఇప్పుడు ఏం అవసరం లేదు, ఐ థింక్ సో. మనకి సెకండ్ రూమ్ బై చేసా, అది వస్తే వచ్చేసాయి. వాట్, నేను పెట్టలేదా బయట? అదృష్టం ఉండాలి కానీ ఓడే పెడతాడు. ఇదైతే వాల్స్ కాబట్టి నేను అనుకుంటున్నా బాగానే ఉంటుంది లేండి. మన డెసిషన్ ఎందుకు బాగుంటుంది ఒకసారి. అరే ఆగరా నేను, దరిద్రంగా ఉంది. ఓకే నో ప్రాబ్లం. రూమ్ వాజ్ ఎంటీ అంట, చూద్దాం. అండ్ కస్టమర్ లేడు రూమ్లో.
అండ్ ఇది కింద కదా, వామిటింగ్ వచ్చేసేలాగుందా, నో ప్రాబ్లం, పర్వాలేదు. అండ్ ఫ్యూచర్లో నేను బాత్రూంలో ఒకటి, ఈ రూమ్లో ఒకటి పెయింటింగ్ అయితే అలా పెడతా. అండ్ 320 ఉన్నాయి మన కాడ స్టిల్. ఇప్పుడు ప్రశాంతంగా ఏమన్నా ఆలోచించుకోవచ్చు. ఇన్ఫినిటీయా ఇలాగా? ఐ థింక్ సో, ఇన్ఫినిటీయా? ఇక్కడేం చూపిలేదు. అండ్ ఒక రూమ్ స్టోరేజ్గా వాడలేము మనమైతే. నేను ఒకసారి ట్రై చేసా గేమ్లో, మనమైతే ఏ రూమ్లో స్టోరేజ్గా వాడలేము. సో వాడితే ఏంటంటే మొత్తం పోద్ది. అండ్ వాట్, క్రికెట్ టైం. అరే ఇంగ్లాండ్ ప్లేయర్ అబ్బా, ఇంగ్లాండ్ కదా, యా. ఆస్ట్రేలియా ప్లేయరు, పాకిస్తాన్. బ్రో హాయ్, ఏం పేరు? బాబర్. సరిపోయింది గై. స్టీవ్ స్మిత్ అబ్బా, ఓహో సరిపోయింది బ్రో. బిగ్ ఫ్యాన్ బ్రో మీకు. బో ఏమన్నానా? ఇరా ప్లేయర్లు వచ్చారు కదా, ఏమన్నా ఇంకా పెద్ద పెద్ద క్రికెటర్లు వచ్చారు మన దానికి. నేను కొంచెం రిచ్గా చేయదలుచుకోవాలి ఈ రూమ్, ఎందుకంటే ఎక్కువ డబ్బులు రావు ఎంత చేసినా మీరు. నేను టవల్ పెడతామా ఈ రూమ్కి? వద్దులేండి అబ్బా, మనము ఏం చేద్దామంటే అన్నీ ఒకటేసారి హైయెస్ట్ రిచ్కి వెళ్ళిపోయాక పెడదాం. సో అవన్నీ కావాలంటే మీరు ఈ వీడియోకి 5 లైకులు టార్గెట్ అయితే ఫినిష్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలంటే తీద్దాం. 402 ఉన్నాయి కదా, లేడీస్ ఇంకొకటి పెట్టేసుకోవచ్చు. 100 రూపీస్ది 458. షింక్ తీసి 50 రూపీస్ది పెట్టి 408. ఇప్పటికే 458 పోయి 408 వచ్చింది. వీడికు ఏం పేరా, స్టాకరా ఏదో పేరు కదా వీడి పేరు. సో ఇది వెళ్ళిపోతే, సారీ ఈ క్రికెటర్ వెళ్ళిపోతే మనమైతే బాబర్కి ఇద్దాం రూమ్. అంటే మనం అట్లా చేయగలమా? రిజెక్ట్ కొట్టేయగలమా? లేదు, 36 గంటలు ఉంటారంట. ఏం సార్ రేపా మీకు మ్యాచ్? అంటే ఎల్లుండేమోనని. 36 గంటలు కదా, ఏమోలేండి చూద్దాము తర్వాత సంగతి దేవుడి కరికి. యా గైస్, మనం అంతలోపల దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూలు, అండ్ ఇక్కడ KFC MFC అయిపోయిందా, మంచిది. అండ్ ఇక్కడ చూడండి జిమ్ బాగుంది. అండ్ ఇది పార్కింగ్ ఏరియా, ఐ థింక్ అప్గ్రేడ్ చేయగలం అనుకుంటా ఫ్యూచర్లో, చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్, ఇదే స్టోరేజ్ రూము. ఇక్కడ లైబ్రరీయా, ఏమోలేండి. అండ్ ఇక్కడైతే స్టాఫ్ రూమ్ అనమాట, అంటే పనోళ్ళు ఉండేది. మీకు చూపిస్తే అవ్వక మీరు చూడండి, ఇదంతా నాయన అంతా చేయాలా మనము? చూద్దాంలే కానీ. అండ్ పనోళ్ళని కూడా పెట్టుకోవచ్చు, నేనైతే ఇప్పుడే పెట్టుకోను. మనం బాగా రిచ్ అయితే అప్పుడు పెట్టుకుందాం. సో ఇప్పుడైతే ఇవి ఆర్డర్ పెట్టేస్తాం. ఇంకా మనకైతే డబ్బులు కావాలి. రూమ్ రెంట్ పెంచేలాగుంటే బాగుంటుంది. అంటే ఒక 30 రూపీస్, 34 కదా, 40, 44 అలా పెడితే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకే రూమ్ పండగ చేసుకోండి. జెర్సీ నెంబర్ కూడా ఒకటేనా? యా, శేఖర్ దవాకర్ కూడా ఒకటే. అండ్ ఇప్పుడు ఆర్డర్ పెట్టేద్దాం. త్వరగా రావాలి మీరు, స్పీడప్ అంట. అవసరం లేదులేండి, అవి వచ్చేస్తాయి. అని మనం బయటికి వెళ్ళచ్చా? ట్రై చేద్దాం అంతే కదా. అరే లేదబ్బా, దీన్ని దాటి వెళ్ళేదానికి లేదు. యా, న్యూ కస్టమర్ మోటార్ క్లోజ్ చేయాలా? ఓకే, క్లోజ్ చేసేస్తా. ఇంకెంతసేపు ఆర్డర్ రావడానికి? వీడు ఇలా వస్తాడు నాకు తెలిసి. ఇదంతా తిరుక్కొని ఇలా వచ్చి ఇలా పోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. త్వరగా రారావు. ఈరోజు ఆ రూమ్ రెడీ చేసి నేను వీడియో ఆన్ చేస్తాను అంతే. త్వరగా రా బాబు, ఎంతసేపు రా, నేను తలకాయ తింటున్నాడు ఈడ. అండ్ మీకు ఇంకో విజన్ చూపించాలి, చూడండి. ఇది ఇదికే మోటార్. ఉరి చిన్నగా పెట్టరా, నేను పగిలిపోతాను. నువ్వు తీసుకెళ్తావా ఎట్రా? ఓ కావు పెట్టాను.
అండ్ యా ఓపెన్ చేసేద్దాం, బాత్రూంలో పెట్టేద్దాం. ఈ మూలను పెడతా దీన్ని ఈసారి. అండ్ స్టీవ్ స్మిత్ సార్ వెళ్ళిపోయారు మీరు, మంచిది సార్. మీరు కూడా ఏం సార్ చెత్త చేస్తారు. ఇంకా ఎవరమ్మా క్రికెటర్? అరే లేరబ్బా, క్రికెటర్ లేరు. ఇంకా చాలా లాంగ్లో బాబర్ ఉన్నాడు. బెడ్ ఓపెన్ చేసి ఈ రూమ్లో పెట్టామా సత్యమా. ఇంకా ఈ రూమ్లోకి పోవాలి మనం. ఏం చేస్తాడు గైస్ బాబరాజు మరి బెడ్రూమ్లో? ఏమో తెలీదు, చూద్దాం. చూడలేంలేండి, ఊహించుకోండి గైస్ ఏం చేస్తాడో. కానీ దీన్ని ఇలా పెడతా నేను, కొంచెం ఇలా. అంటే నాకు ఇలా ఉంటేనే ఇష్టం, డిజైన్ స్టైల్. అండ్ ఇంకా 83 రూపీస్ ఉన్నాయి మన దగ్గర, అంతే గై. బెడ్షీట్ ఒకటి ఆర్డర్ పెట్టేస్తా. అరే అన్నీ ఒకేసారి పెట్టడం మంచిదబ్బా నన్ను అడిగితే. ఒక్కొక్కటి అంటే వీడు డెలివరీ చేసేసరికి అలా ఇద్దో ఏమో. ఏడు ఓకే, ఎంతసేపు పడుతుందో వీడికి డెలివరీ చేయడానికి. త్వరగా సో ఓకే అయ్యాక కనపడుతుంది, అంతే కదా. యా గైస్ ఫైనల్గా వీడైతే మళ్ళీ ఆర్డర్ తెచ్చాడు. ఈ రెండిటి కోసం పెట్టావు డైలాగ్. అరే ఈ రెండిటి కోసం రమ్మన్నావారా అంటాడు. వాడు డైలాగ్ అదే నాకు తెలిసి. సో ఐ థింక్ సో ఇంకా చాలా అనుకుంటా. ఇంక వీడియో నింది, ఐ మీన్ రూమ్ రెంట్ పెట్టచ్చు అనుకుంటా, అంతే కదా. వీళ్ళకి ఇంకేం కావాలి? అది ఉంటుందా, దాని పేరు గుర్తు రావటం లేదా టయానికి. అదే గైస్ బట్టలు పెడతారు వాళ్ళకి. అవి ఒకటి ఉంటే ఇంకా వీడియో అంటే ఐ మీన్ ఇంకా అవసరం లేదు. టాయిలెట్ ఉంది, షింక్ ఉంది, అండ్ ఇది కావాలి మెయిన్. సో ఇది 100 రూపీస్ అంట, 79 రూపీస్ మన దగ్గర ఉంది. ఇంకొకటి అమ్మో బయటికి వెళ్ళడానికి లేదనుకున్నా. ఇదేంటిది? ఎర్న్ 2 క్యాష్ ఫర్ కస్టమర్స్. అబ్బో వీడియో చూడాలంట, ఎక్కువ పెరుగుతుంట. చూద్దాం. కాన్వే ఎవరబ్బా ఏమో. అండ్ ఇదెవరమ్మా? సరే నెక్స్ట్ బాబరే కదా. త్వరగా రామే తల్లి, ఎంతసేపు వెళ్ళి ఏం చేస్తున్నావు అవును ఇండియాకి పాకిస్తాన్లో ఎంట్రీ లేదు కదా, ఈడెందుకు వచ్చాడు మరి? ఏమోలేండి, మ్యాచ్ కోసం వచ్చి ఉంటాడు. ఈ పక్కనే కదా స్టేడియం, పక్క సందులోనే అదిగోండి. మీకు అక్కడ లైటింగ్ కనపడుతుందా? మీకు కనపడుతుంది, నాకు కనపడుతుంది అండి. సో అక్కడే ఇంకా ఆడే స్టేడియం. మీకు తెలియదు పెద్ద ప్లానింగే మనం, అందుకే ఇక్కడ కట్టా. ప్రతిదీ మన దగ్గర ఉంది. కార్ వాష్ నుంచి స్విమ్మింగ్ పూల్ వరకు, స్విమ్మింగ్ పూల్ నుంచి మోటార్ల వరకు అంతా మన దగ్గర. ఫ్రీ కాదు, డబ్బులతో. ఏంటిది? దొంగ అంట. మనం ఏం చేయాలి? దీంతో కొట్టాలేమో నాకు తెలిసి. ఏట్రా? ఓకే అదిగోండి. ఆగరా, రారా చూసుకుందాం. దారా వాడిని చంపితే డబ్బులు వస్తాయి నాకు తెలిసి. అరే మాయమైపోయాడు. డబ్బులు కూడా రాలేదప్పా. వచ్చాయి. పండుకో చాలా బిర్యానీ. నేను అంతా ఇక్కడే చెత్త చేస్తారా వీళ్ళు గలీజు. బాబర్ బ్రో నువ్వు బిర్యానీలు తిని ఉండబాక, కంపు చేయబాక రూమ్ను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? తీసుకో, పండగ చేసుకో. పో పరిగెలు తీ, రూమ్లో పో. అండ్ ఇప్పుడు మనకి స్టోర్లోకి వెళ్ళి విండోర్ ఏదియా టీవీ పెడదాం గేసి. ఇప్పుడే వద్దు, టీవీ పెడదాం ఇప్పుడే వద్దు. 150ది పెట్టేద్దాం. ఇక రిచ్గా ఇది మనం రిచ్ అంటే ఫాస్ట్గా వచ్చేసింది. త్వరగా ఓపెన్ చేయరా నాయన. అబ్బా ఇడు ఓపెన్ చేసేసరికి అరే నా మీద వేస్తావు పిచ్చోడా. సరిపోయింది గైస్, ఇడు నాకు కాపీ తెప్పిస్తాను గై, పేస్ట్ ఫెలో. ఇంకా రూమ్లో అయితే ఐ థింక్ సో ప్లేస్ ఏ టేబుల్. అరే ఇంకా పెట్టలేమా? ప్లేస్ ఏ టేబుల్ అంట సోది ఎదవసోది.
మీరు మళ్ళీ పెట్టుకుంటారా? నాకు రూమ్ ఇప్పుడు ఇచ్చా నాకు. అరే లేదబ్బా, టేబుల్ గీబుల్ ఇవన్నీ పెట్టాలంట. సో అదంతా నేను చూసుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కేవలం 5 లైకులు టార్గెట్, 5 లైకులు ఫినిష్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కేవలం 5 సబ్స్క్రైబర్ల దూరంలో ఉన్నాం మనం 50కి. సో బాయ్ ఆల్సో నెక్స్ట్ వన్. జై హింద్, జై షో, సీ యూ, టాటా, లవ్ యూ గైస్. అండ్ ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలంటే లైక్ కొట్టండి అంతే.